న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు. ఈ భాగంలో 9వ అధ్యాయమైన మనమే సృష్టికర్తలంలోని రోజా ఫలాన్ని అందుకోవాలి గురించి కంటిన్యూ చేద్దాం. మన భూ ఎనర్జీ మారుతోంది, మన ఎనర్జీ మారుతోంది. ఆ దాఖలాలు మన లోపల, మన చుట్టూ, మన ఉద్యోగంలో, మారుతున్న మన పరిస్థితుల్లో కనబడతాయి. మన శరీరం ఇంకేదో భాషను మాట్లాడుతోంది. అన్నింటినీ సంతోషంగా అంగీకరించండి. ఈ మార్పులన్నీ సబబేనని తెలుసుకోవాలి. దేనినో వెనుక వదిలేసి మరికొత్త మార్గాన్ని తెరుస్తున్నాము. న్యూ ఎనర్జీ మార్గం వేరు, ఓల్డ్ ఎనర్జీ మార్గం వేరు. ఓల్డ్ ఎనర్జీలో పని సరిగ్గా జరగక న్యూ ఎనర్జీ ఎక్కడుంది అని అడిగాము ఆవల వైపు వాళ్లను. మన ప్రజ్ఞాత్మలోకి అంటే మన దివ్యత్వంలోకి చూడమన్నారు మనల్ని. జాగృతమవుతున్న ఆ దివ్యత్వంలో కూర్చోవాలి మనం. మనస్సులో ఎలాంటి బలప్రయోగమో వద్దు. మనస్సులో ఏమీ పెట్టుకోకుండా మన ప్రజ్ఞాత్మలో ఉండాలి మనం. వింటూ ఉండాలి. ఏది వినపడితే దానిని ఓర్పుతో ఉంటే చాలు. ఆ న్యూ ఎనర్జీనే మన దగ్గరికి వస్తుంది. కలలు, మన కలలు తీవ్రతరమవుతున్నాయి. ఇవి నిజాలు కావడం మొదలు పెడుతున్నాయి. ఇప్పుడు మనకొచ్చే కలల్లో చాలా వాటిల్లో మనం అసలు భూమి మీద జన్మలు తీసుకోవడానికి పూర్వం ఉండిన పరిస్థితులకు సంబంధించినవి. శూన్యాన్ని వాస్తవంలోనికి తీసుకువచ్చిన కాలానికి వెళుతున్నాము. యుద్ధాలు చేస్తుండిన కాలానికి వెళుతున్నాము. అప్పట్లో ఏం జరిగిందో నిర్ణయించుకోవటానికి అప్పటి కాలానికి వెళుతున్నాము. మన మానవ జన్మ పరంపర అయిపోతోంది. అందుకే మరోసారి ఇతర డైమెన్షన్స్ లోకి వెళ్లి వస్తున్నాము. భూమి మీదకి రాక పూర్వం కాలానికి, విశ్వసృష్టి జరుగుతున్నప్పటి కాలానికి వెళుతున్నాము. గతాన్ని పరిష్కరించుకోవటానికి వెళ్లి వస్తున్నాము. భూమి మీద మన పని పూర్తయిపోయిందని, ఐక్యతే భవిష్యత్తులో ఉందని గతంలో ఉండిన మన ఆత్మకు చెబుతున్నాము. తరువాత ద్వారం గుండా మార్గాన్ని కనుక్కున్నాం కాబట్టి ఇక యుద్ధాలు చేసుకోనవసరం లేదని చెప్పటం కోసమే మనం గతంలోకి వెళ్లి వస్తున్నాము. ఇవన్నీ ఇక చాలని మనకు మనమే చెప్పుకోవటం కోసమే గతంలోకి వెళ్తున్నాము. గతాన్ని పరిష్కరించుకోవటం కోసమే మనం వర్తమానంలో ఉంటున్నాము. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉన్నది. గతాన్ని పరిష్కరించాలన్న ఉద్దేశంతో మనం మన కలల్లో గతంలోకి వెళుతూ ఉంటే మన గతంలోని మన చైతన్యం మన వర్తమానంలోనికి ప్రయాణించడానికి ప్రయత్నిస్తోంది. ఒక్కొక్కసారి ఇద్దరము ఎదురుపడతామట. రాత్రిపూట మనకు ఏదో తగిలినట్లు, దేనికో కొట్టుకున్నట్లు అనిపించేది ఇదేనట. గ్రహాంతర వాసులు మన గత జన్మల కోణాలే తప్ప వేరు కాదు అంటాడు టోబయాస్. వీళ్లేనట మనకు తగిలేది రాత్రిపూట. మన కలల్లో ఎంత వాస్తవమున్నదో చూసారా? మనం నిద్ర లేచేసరికి మన కలల్ని సింబాలిక్ గా అర్థం చేసుకుంటాము. జరిగిన దానిని యథాతథంగా జ్ఞాపకంలాగా తెచ్చుకోలేము. ఎందుకంటే మన కలల డైమెన్షన్ వేరు, మనం భౌతికంగా ఉన్న డైమెన్షన్ వేరు. ఆ డైమెన్షన్ నుంచి ఈ డైమెన్షన్ లోకి దిగేసరికి అలసంఖ్య మారిపోయి ఒక్కొక్కసారి అసలు మరిచిపోతాము. ఒక్కొక్కసారి సింబాలిక్ గా తెచ్చుకుంటాము సమాచారాన్ని. ఉదాహరణకు కలలో ఒక అక్కడెక్కడో మన ఆధ్యాత్మిక కుటుంబీకులతో ఏదో పని చేసి ఉంటాము. ఆ జ్ఞాపకాన్ని ఇక్కడికి తెచ్చుకునేటప్పుడు ఆ ఇతరులుగా మన ఇక్కడి కుటుంబ సభ్యులను ఊహించుకుని తెచ్చుకుంటాము. నిజానికి మనకు కలలోకొచ్చింది ఇక్కడ కుటుంబ సభ్యులు కారు. అంటే అక్కడ సంబంధికులను ఇక్కడ సంబంధికులుగా జ్ఞాపకాల్లో తెచ్చుకుంటాము. నిజంగా మన కలలోకి వచ్చింది ఇక్కడి మన కుటుంబ సభ్యులే అయితే వాళ్లకు అదే కల రావాలి కదా మరి. వాళ్లకు వేరే ఇంకేదో కల వచ్చి ఉంటుంది. ఇలా ఎందుకు తెచ్చుకుంటున్నామంటే ఇప్పుడు ఏ సంబంధికుల రూపంలో జ్ఞాపకాలు తెచ్చుకుంటున్నామో వాళ్లతోనే మనం ఒకప్పుడు భూమి మీద జన్మల కోసం రాకముందు యుద్ధాలు చేశాము. అందుకే ఇప్పుడు వాళ్ల చైతన్యాలు వచ్చి ఈ విషయాలు తెలుసుకుంటున్నాయి. ఇక్కడ జరుగుతున్న దానిలో ఎంతో పరిపూర్ణత ఉన్నది. గతంలో వాళ్లతో ఎలాగైతే పోరాడామో ఇప్పుడు అలాగే వాళ్లతో ఈ జన్మలో ఘర్షణ పడుతున్నాము. గతంలో వాళ్లతో సంబంధాలలో పరిష్కారం కోసం ఎలా ప్రయత్నించామో ఇప్పుడు అలాగే పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాము. ఈ వ్యవహారమంతా చాలా సంక్లిష్టమైన అల్లిక. గతాన్ని పరిష్కరించాలని, పునరైక్యతను తీసుకురావాలని, అప్పుడు న్యూ ఎనర్జీలోకి వెళ్లాలని మన లోతులలో కోరిక ఉన్నది. విపరీతమైన మోతాదులో ఎనర్జీని ఈ కోరికలో పోస్తున్నాము. ఈ ప్రాసెస్ల గుండా మనం సాగడానికి ఆవల వైపు ఉండి అసలు మానవ జన్మలే తీసుకొని ఎందరో జీవులు మనకు సహాయం చేస్తున్నారు.
మన జీవితంలో చెప్పుకోదగింది ఏదీ సాధించలేదు కాబట్టి మన జీవితానికి విలువే లేదని అనుకుంటాము. నిష్ఫలమైపోతామేమోనని భయం మనకు. మనం ఇలా ఆలోచిస్తున్నందుకు టోబయాస్ వాళ్లకు దుఃఖమేస్తుందట. విజయాన్ని పొంది న్యూ ఎనర్జీలోనికి వెళుతూ గతాన్ని హీల్ చేస్తున్న దశలో ఉండి కూడా మనం ఇలా ఆలోచించడం వాళ్లకు దుఃఖ కారణం. గతంలో మన విశ్వంలో ఇతర డైమెన్షన్లో మనం చేసిన యుద్ధాలను పరిష్కరిస్తున్నాం ఇప్పుడు. క్యాథరిన్ కథ. ఈ సందర్భంగా మన కథను క్యాథరిన్ కథగా చెబుతాడు టోబయాస్. క్యాథరిన్ తన న్యూ ఎనర్జీ ఇంట్లో కూర్చున్నది. చాలా బాధగా ఉందామెకు. తానెవరో ఆమెకు ఖరారుగా తెలియడం లేదు. ఇంటికి వెళ్లిపోయే టైం అయిందని ఆమె తన ప్రజ్ఞాత్మకు స్పిరిట్కు చెప్పింది. తన జీవితానికి ఇక అర్థం ఉన్నట్లు అనిపించడం లేదు ఆమెకు. కన్నీళ్లు కారిపోతున్నాయి. స్పిరిట్ను ఎన్నిసార్లు అడిగినా సమాధానం లేదు. పూర్తి సమాధానాలుగా రావడం లేదు. ముక్కలు ముక్కలు వస్తున్నాయంతే. ఆమె డిప్రెషన్తో పోరాడుతోంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. మందులు వాడింది. లాభం లేకపోయింది. ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలమై ఏడ్చుకున్నది. స్పిరిట్ తనను వదిలేసిందేమోననిపించింది. తన మార్గదర్శకులు తనను కొన్నేళ్ల క్రితమే వదిలి వెళ్లిపోయారని ఆమెకు తెలుసు. ఎంతగానో ఇష్టమైన ఉద్యోగం పోయింది. ఇంకో ఉద్యోగంలోకి చేరింది కాని అది ఆమెకు అంతగా నచ్చలేదు. ఆమె ఆలోచనల మూలంగా, నమ్మకాల మూలంగా ఆమె కుటుంబీకులలో కొందరు ఆమెకు దూరమయ్యారు. ఈ మధ్య కేథరిన్ ఎనర్జీ బాగా తగ్గిపోయింది. అయితే ఆమెకది అర్థం కాలేదు. మానవ ఎనర్జీని పునర్నిర్మించే వాళ్ల దగ్గరకు, అంటే ఎనర్జీతో హీల్ చేసే వాళ్ల దగ్గరకు వెళుతోంది. దాని ఫలితం కొంతకాలమే ఉంటుంది. వారాలు గడిచే కొద్దీ ఆ ప్రభావం పోతుంది. ఎందుకు బతుకుతున్నదో తనకే అర్థం కావడం లేదు. అర్థం కాక ఏడుపొస్తోందామెకు. తాను ఎందుకు బ్రతుకుతున్నదో తనకే అర్థం కావటం లేదు. తానేమీ చేయలేకపోతోంది అనుకుంటుంది ఒకసారి. పుస్తకం చదవలేకపోతోంది. టీవీ చూడలేకపోతోంది. తనలో అసలు అనుభూతులనేవే లేవని ఆమె కనిపిస్తోంది. ఆశ అనేది కూడా తనలో లేదనిపించింది. అసలేం జరుగుతుందంటే మనలో చాలా మంది పాత ఎనర్జీ నుంచి కొత్త ఎనర్జీలోకి వెళ్లేటప్పుడు ఇంతవరకు మనం జీర్ణించుకుపోయి ఉన్న పాత వాటినెన్నింటినో వదిలేస్తున్నాము, రిలీజ్ చేస్తున్నాము. మనకెంతో ఇష్టంగా ఉన్న వాటిని వదిలేశాము. ఎప్పుడైతే పోనీయడం అనేది జరుగుతుందో శూన్యం ఏర్పడుతుంది, ఖాళీ ఏర్పడుతుంది. ఓల్డ్ ఎనర్జీలో మనము తెలుసుకున్న వాటిని న్యూ ఎనర్జీలో అన్వయించబోతే అది పనిచేయదు. ఓల్డ్ ఎనర్జీ, న్యూ ఎనర్జీ నూనె నీరు లాంటివి, కలవు. మనం శారీరకంగా, ఎమోషనల్ గా, ఆధ్యాత్మికంగా మరింత సెన్సిటివ్ గా తయారవుతున్నాం. అయితే మన పాత వాటిని పట్టించుకోనంత వరకు ఈ కొత్త సెన్సిటివ్ ఎనర్జీలు మన దగ్గరికి రావటం కష్టమవుతుంది. తెల్లవారుజామున 3-4 గంటలకు మెలకు వస్తుంటుంది మనకు. మనం అసలు ఎవరం, ఏం చేస్తున్నామన్న ఆలోచనలు వస్తుంటాయి. ఆ సమయంలో మెలకు రావడానికి అనేక కారణాలున్నాయి. మొదటిది ద్వంద్వత్వపు ఎనర్జీలను పరిష్కరించి రిలీజ్ చేయడం కోసం మనం తొలి సృష్టి వెలుపల కాలానికి వెళ్లి వచ్చి ఉంటాము. మనం వాటిని కలలు అంటాము. టోబయాస్ వాళ్లు వాటిని వాస్తవాలు అంటారు. ఏవో పీడకలలు వచ్చినట్లు, ఏవో ఒత్తిళ్లకు గురి అయినట్లు అనిపిస్తుంది మనకు. అందుకే మనకు మెలకు వస్తుంది. మనం ఉదయాన లేచి పనిలోకి వెళ్లబోయే లోపల కొన్ని గంటల విశ్రాంతి అయినా మనకు అవసరం కాబట్టి ఆ అనుభవాలు కాగానే మనకు మెలకు వచ్చేలా చేస్తున్నారు ఆవలివైపు వాళ్ళు. మనకేమో ఆ సమయంలో మెలకు రాగానే ఆలోచనలు బయలుదేరుతాయి. మనం ఎవరం, మనిషిగా ఎందుకు పుట్టాం, ఎటువైపు వెళ్ళాలి లాంటి ప్రశ్నలు వస్తుంటాయి. ఎటు పోవాలో, తరువాత ఏం చెయ్యాలో, ఏది మంచో ఏది చెడో తెలియటం లేదు. అందుకే అన్నింటినీ వదిలిపడేస్తున్నాను అని మనం అనుకోవడం టోబయాస్ వాళ్ల చెవిన పడుతుందట. అలా వదిలిపడేయడాన్ని రిలీజ్ చేయటం అంటున్నాము కదా, అదే సరైన పని. అలా రిలీజ్ చేసే కొద్దీ మన నిజతత్వంలోనికి వెళ్ళిపోతాము. మనమే దేవుళ్లమైన స్థితికి చేరుకుంటాము. అంతేగాని అలా రిలీజ్ చేస్తే మనం నిప్పుల గుండంలోనో లోయలోనో పడిపోతామేమోనన్నది కేవలం మన భయం, భ్రమ మాత్రమే. నిజానికి మన దివ్యత్వంలోనికి చేరుకుంటున్నాము. అన్నీ ఎంపిక. జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి అలవాటు పడిపోయి ఉన్నాం. సాధారణంగా మనకు 3 రకాల ఎంపికలు మాత్రమే ఉంటాయి. అటు ఎడమవైపుకు కదలడమో, ఇటు కుడివైపుకు కదలడమో, లేదా అసలు ఎటూ కదలకుండా ఉండిపోవడమో. ఈ 3 మార్గాలు ఉన్నాయి మన ముందు.
ఇప్పటి వరకు ఏదో ఒక దానిని ఎంచుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఒక సరికొత్త మార్గం మన జీవితంలోనికి వస్తుంది. మనం రిలీజ్ చేయవలసినవి రిలీజ్ చేసే కొద్దీ ఆ కొత్త మార్గం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇంతకు ముందు నేను ఈ మార్గాన్ని ఎందుకు చూడలేకపోయానా అనిపిస్తుంది మనకు. న్యూ ఎనర్జీలో ఎంపిక చీకటి వెలుగు తటస్థతల మధ్య, పాజిటివ్ నెగిటివ్ తటస్థతల మధ్య, కుడి ఎడమ నడమల మధ్య పరిమితమై ఉండదు. మరో కొత్త ఎంపిక ఉన్నది. దానిని అన్నీ అందాము. ఇది దివ్యత్వపు ఎరుక నుంచి వస్తుంది. ఇంతకు ముందుండిన వాటిని అధిగమించే పరిష్కారాన్ని తెస్తుందిది. ధన్యవాదాలు మాస్టర్స్. 9వ అధ్యాయమైన మనమే సృష్టికర్తలం లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.